హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం షుగర్ బీడ్స్ని యూజ్ చేయకుండా ఓన్లీ గ్లాస్ బీడ్స్తోనే ఈ డిజైన్ మొత్తం డిజైన్ చేద్దాము. ముందుగా నేను జరీని తీసుకొని లాన్ ఉన్న రౌండ్ షేప్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 కలర్స్ని యూజ్ చేస్తున్నాను. ఎల్లో అండ్ గ్లాస్ బీడ్ అంటే ఎల్లో అండ్ మల్టీ గ్లాస్ బీడ్తోని నేను ఈ ఫ్లవర్ని లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చెమ్కి జరీ ఉంటుంది కదా, దాంతో ఈ ఫెదర్ని లోడ్ చేస్తున్నాను. కొంచెం బోల్డ్గా కావాలి అనుకొని చేస్తున్నాను. ఒకవేళ ఇందులో మీరు జరీ వేయకపోతే థిన్ థ్రెడ్ అనేసి ఉంటుందండి. మనం పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తాం కదా, అందులోనే మనకి లీవ్ స్టిచ్ చేయడానికి థిన్ థ్రెడ్ ఉంటుంది. అది మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఈ బీట్ లోపల ఫ్లవర్ కొంచెం అట్రాక్ట్గా కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి టిప్ అండి. సో మొత్తం ఫెదర్స్ని ఈ విధంగా వేసేద్దాం. ఇప్పుడు మొత్తం లీవ్స్ అన్నిటి కూడా ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇవి గ్లాస్ బీడ్స్ అంటాం వీటికి. సో వీటిలో ప్లాస్టిక్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఇప్పుడు నేను వేస్తుంది ప్లాస్టిక్ టైప్ అండి. ఒరిజినల్ చాలా చిన్నగా ఉంటాయి. సో చాలా చిన్నగా. ప్లాస్టిక్కి ఒరిజినల్కి డిఫరెంట్ ఏం లేదండి. కాకపోతే ప్లాస్టిక్ అనేది కొంచెం నీడిల్కి దూరగలుస్తాయి. సో ఎలా అంటే గుండలాగా ఉంటుంది ఒరిజినల్ మాట. సో ఒరిజినల్కి ప్లాస్టిక్ కలర్ కూడా షేడ్ అవ్వదండి. ఒరిజినల్ కూడా కలర్ షేడ్ అవ్వదు, కానీ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను ఈ గ్లాస్ బీడ్స్ని తీసుకున్నాను. క్వాలిటీ పరంగా అయితే రెండు బాగున్నాయనే చెప్పచ్చు. కాకపోతే ఇవి కొంచెం నీడిల్ దూరగలుస్తాయి, అవి కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ నేను మల్టీ గ్లాస్ బీడ్స్తోని ఒకటి ఎల్లో ఒకటి గ్లాస్ బీడ్స్ అంటే మల్టీ కలర్ అన్నమాట. మీకు ఎల్లో షేడ్ కనిపిస్తుంది, కానీ నేను వేసింది మల్టీ కలర్ అండి. సో ఆ విధంగా మనం స్టిచ్ చేసాము. ఇక్కడ నేను కొడి డిజైన్ని రెండుగా తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. లోడింగ్ ఏది చేయలేదు, మనం లీఫ్ చేసాం కదా జరీతో లోడ్. సో నేను ఆ విధంగా లోడింగ్ చేయలేదు, నాకు అంత బోల్డ్గా అవసరం లేదు ఇక్కడ. సో రెండుగా నేను స్టిచ్ చేసేస్తున్నాను. నేను ఫ్లవర్ మొత్తం చూపించలేదండి. లాన్ వచ్చి ఎలా స్టిచ్ వేసాను అనేది నేను పైన చూపిస్తున్న ఫ్లవర్ని చూపిస్తాను. మీరు కొడి డిజైన్ని కింద కాడ నుంచి మొదలు పెట్టారంటే ఇలా రౌండ్గా మీకు వచ్చేస్తుంది. అదే రౌండ్ నుంచి మీరు స్టిచ్ చేశారంటే మీరు నీట్గా స్టిచ్ చేయడం రాదండి, వంకటింకలుగా అయిపోతుంది. ఈ కొడి డిజైన్కి గ్లాస్ బీడ్ స్టిచ్ చేయాలంటే కాడ నుండి స్టిచ్ చేసుకోండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అన్నమాట. సింగిల్ బీడ్ అయితే పర్వాలేదండి, ఎలా స్టిచ్ చేసినా. డబల్ బీడ్ కాబట్టి చెప్తున్నాను. సో ఎక్కడిక్కడ మనం వేయాల్సి వచ్చిందో అదంతా కూడా ఫిల్ చేసేసాను. ఇక్కడ నెంబర్ 1 అండ్ పాల్ బీడ్ అండ్ చమ్కీ తీసుకొని ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. చెమ్కి సో ఇక్కడ ఇది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ లీఫ్కి ఎల్లోని వేస్తున్నాను. మనం లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎల్లోతో లీఫ్ కూడా చేసుకోవచ్చు. నేను టోటల్గా థ్రెడ్ని యూజ్ చేయలేదండి, అన్నీ కూడా గ్లాస్ బీడ్ని యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. సో ఈ వర్క్ అనేది పట్టు సారీస్ మీదకి ఎక్కడెక్కడ ఎల్లో షేడ్ లీఫ్ వేయాల్సి వస్తుందో అక్కడ నేను కంప్లీట్ చేసేస్తున్నాను. నేను ఎలా వేస్తున్నానో ఒకసారి గమనించండి.
3 బీడ్స్ తీసుకొని ఇలా లీఫ్ లాగా క్రాస్గా స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను మల్టీ గ్లాస్ బీడ్స్ని తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ మనం ముందు స్టిచ్ చేసిన లాగేని ఇప్పుడు ఎక్కడెక్కడ లీఫ్ ఉందో అక్కడ స్టిచ్ చేసేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను లోడ్ చేసుకుంటున్నాను మళ్ళీ జరీతోని. ఇక్కడ జరీని స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ రెండుగా తీసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సితే థ్రెడ్ వర్క్ లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే బీడ్స్ లోడ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తుంది ట్యూబ్ బీడ్స్తో కాబట్టి నేను ఫుల్గా ట్యూబ్ బీడ్స్ని యూజ్ చేశానండి. ట్యూబ్ బీడ్స్ ఏంటంటే షైనింగ్ బాగా వస్తుంది. సో అక్కడక్కడ నెంబర్ 1 బీడ్స్ని యూజ్ చేశాను. ఇది నెంబర్ 1 బీడ్స్ అండి. సో ఇవి ఈ గ్లాస్ బీడ్స్తో పాటు అక్కడక్కడ బీడ్స్ యాడ్ చేశానండి. అది కూడా నెంబర్ 1 బీడ్ని. సో ఇలా రెండుగా స్టిచ్ చేసుకుంటే ఒకే లెవెల్లో వస్తుంది క్రాస్గా. లోడ్ చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. థ్రెడ్ లోడింగ్ చేసుకున్నా కూడా కొంతమందికి థ్రెడ్ లోడింగ్ ఇష్టపడతారు. సో అలా మీరు థ్రెడ్ లోడ్ చేసుకున్నా కూడా ఇదే పద్ధతిని, ఇదే మెథడ్ని మీరు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూస్ చేసి వర్క్ చేయొచ్చు. సో యాజ్ టీజ్గా ఇటువైపు కూడా ఎల్లో అట్లానే వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది నెంబర్ 2 సైజ్ బీడ్ అండి. నెంబర్ 2 సైజ్ బీడ్. అండ్ ఇక్కడ కూడా నేను గ్లాస్ బీడ్స్ని, గోల్డ్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ 1 పాల్ బీడ్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడికక్కడ లాక్ వేసుకుంటూ ఉండాలి. ఇది రన్నింగ్ స్టిచ్ కాదు, ఎక్కడికక్కడ లాక్ వేసుకోవాలి. అప్పుడే దీనికి జరీని ఫిల్ చేయడం అవుతుంది. జరీ వద్దు అనుకునే వాళ్ళు థ్రెడ్తో లోడ్ చేసుకోవచ్చు, లేదంటే జరీ థ్రెడ్తోని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జరీని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. 2 మెథడ్స్లోని జరీని స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేస్తున్నాను. స్ప్రింగ్స్ అనేవి మీకు మీ నీడిల్ యొక్క సైజుని బట్టి మీరు కట్ చేసుకోండి. స్ప్రింగ్ అంటే జరీ ప్రాక్టీస్ లేకపోతే మీరు జరీ థ్రెడ్తోని ఇలా స్టిచ్ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్గానే ఉంటుంది. కొంతమంది జరీని ఇష్టపడరు, ఎందుకంటే స్ప్రింగ్ బయటకు వచ్చేస్తుందని. మనం కుట్టే విధానంలో ఉంటుందండి, జరీ కుట్టడంలో ఉంటుంది. కట్ చేసే విధానంలో, కుట్టే విధానంలో ఉంటుంది. మనం జరీతో ఎలా యూజ్ చేసినా కూడా అవి ఏమీ పాడవవు. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్లాస్ బీడ్స్ అండ్ జరీతో చేసిన వర్క్ అనేది చాలా లుక్ వస్తుంది. సో మిడిల్లో ఇలా స్టోన్ స్టిక్ చేయడానికి నేను రౌండ్గా స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇది ఇక్కడికి ఇంతే అండి. మిగతాదంతా కూడా మీకు లాన్ చూపించినట్టుగానే ఉంటుంది. అన్నీ కూడా డబల్గా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.